అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నేడు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. గిరిజన గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకోనున్నారు. ప్రధానంగా పాడేరు నియోజకవర్గం నందిగర్వు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. అయితే ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను కూడా ఆవిష్కరించనున్నారు పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద అడవి తల్లి బాట ద్వారా నిర్మించినటువంటి రోడ్లను కూడా ఆయన పరిశీలిస్తారు. సో నిర్మాణం పూర్తయినటువంటి రహదారులను కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు డిప్యూటీ సీఎం. ప్రజలతో మాటా మంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే గిరిపుత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో కూడా జన సైనికులు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అయితే ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అంటున్నారు డిప్యూటీ సీఎం. మొత్తం మీద డిప్యూటీ సీఎం పర్యటన, ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈ మొత్తం అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? డిప్యూటీ సీఎం పూర్తి షెడ్యూల్ ఏంటి? ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నందిగురువులు గ్రామానికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఒక దేవుడిగా భావించేటటువంటి పరిస్థితి ఉంది. గిరిజన ప్రాంతాన్ని అంతటా కూడాను పర్యటించేటటువంటి పరిస్థితి. ఓనూరు జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆవిష్కరణతో ఆయన ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నేరుగా ఏదైతే ఈ పాడేరుకు సంబంధించిన నియోజకవర్గంలో ఏర్పడేటటువంటి నందిగురువులు గ్రామంలో ప్రజలతో మాటామంతి, దాంతో పాటుగా అక్కడే ప్రజలకి సంబంధించినంత వరకు సమస్యలను కూడా అడిగి తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఏదైతే అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అప్పుడు ఏదైతే గిరిజన గ్రామాలకు సంబంధించినంత వరకు ఏర్పాటైనటువంటి అన్ని రోడ్లను కూడా పరిశీలించడంతో పాటుగా ఏవైతే నిర్మాణం పూర్తయినటువంటి రోడ్లను కూడాను పూర్తిగా ఆయన ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ తిరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికే లేనప్పటికీ కూడాను పోలీసులు హై అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎన్ఎస్జీతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ పూర్తి స్థాయిలో ఏదైతే బెటాలియన్ దించి రంగంలోకి దించినటువంటి సిచ్యువేషన్. అయితే ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినంత వరకు ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ జరిగింది. సో జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం లేదా పార్టీ సభ్యత్వాల పెంపు మీద ఉంటుంది తప్ప ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాత్రం ఘనంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అంశం. కానీ ఇచ్చినటువంటి షెడ్యూల్లో రహదారుల నిర్మాణం ప్రారంభోత్సవం, సో ఈ అంశం మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి అంశం ఇదే షెడ్యూల్ కనబడుతుంది. కాబట్టి సో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అక్కడ నిర్వహించేటువంటి పరిస్థితులు, సభా ఏర్పాట్లను పరిశీలించేటువంటి పరిస్థితులు, సో అది మొత్తం ఉన్నాయి అక్కడ. ఏదైతే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఈ ఆవిర్భావ దినోత్సవం అంతటినీ కూడాను గిరిజనులతో జరుపుకోవాలని భావించినటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ జెండా ఆవిష్కరణతో పాటుగా నేరుగా ఏదైతే ఆ గ్రామానికి చేరుకోవడం, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మాటామంతి అనంతరం కూడా వాళ్ళందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి వెళ్తారు. అయితే ఈసారి సభకు సంబంధించినంత వరకు ఎటువంటి సభ ఏర్పాట్లు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గిరిజన గ్రామాలు కావడంతో ఒకవేళ పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాకు చేరినటువంటి సిచ్యువేషన్. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇరుకైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎస్పీ ఇప్పటికే ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా హైలైట్ ప్రకటించడం, ట్రాఫిక్ మళ్లించడం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినంత వరకు ఏ ప్రాంతాల్లో పర్యటించబోతా ఉన్నారో అటన్నిటికి సంబంధించి షెడ్యూల్ ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో అడవి తల్లి బాట ఎక్కడెక్కడ ఉన్నదో అన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటుగా ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆయన గిరిజన ప్రాంతంలోనే పర్యటించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు అభివృద్ధితో పాటుగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులపై కూడా ఆయన దృష్టి సారించినటువంటి పరిస్థితి. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా సభలు గాని సమావేశాలు గాని లేకుండా కేవలం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, దాంతో పాటుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలతోటే ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉందని చెప్పచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ.
మొత్తం మీద ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోబోతుంది జనసేన పార్టీ. గిరిజన గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఆవిర్భావ వేడుకలను కూడా జరుపుకోనున్నారు డిప్యూటీ సీఎం. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నందిగర్వు గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సో ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను కూడా ఆయన ఆవిష్కరిస్తారు. సో జనసేన పార్టీ విడుదల చేసినటువంటి నోట్ను కూడా క్లియర్ కట్గా డిప్యూటీ సీఎం యొక్క షెడ్యూల్ని కూడా పొందుపరచడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ అనేది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అతిపెద్ద గిరిజన పథకం. సో దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఈ రెండింటి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి మరి ముఖ్యంగా రోడ్లను కూడా ఆయన పరిశీలించనున్నారు. సో ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి రోడ్ల ప్రారంభోత్సవం చేస్తారు. సో పాడేరు నియోజకవర్గం నందిగర్వు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలను తెలుసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. మరి ముఖ్యంగా గిరిపుత్రులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఓవరాల్గా షెడ్యూల్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో గతంలోనే జనసేన పార్టీ ప్రకటించింది పూర్తి స్థాయిలో. సో ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సభలు, భారీ బహిరంగ సభలు లాంటి వాటికి ఎక్కడ అవకాశం లేదు. కేవలం సంస్థాగత నిర్మాణంపై మాత్రమే జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది అనేటువంటి అంశం. సో పార్టీ సభ్యత్వ నమోదును చాలా వరకు పెంచడం, వివిధ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం, దీనికి సంబంధించినటువంటి డేట్ని కూడా ఇప్పటికే జనసేన పార్టీ పొడిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సభలు అంతగా ఉండేటువంటి పరిస్థితి లేదు. కేవలం జెండా ఆవిష్కరణతో పాటుగా సో గిరిజన ప్రాంతాలతో, గిరిజనులతో మమేకమయ్యేటువంటి దిశగా మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అడవి తల్లి బాట ద్వారా నిర్మించినటువంటి రోడ్లను పరిశీలన, సో రహదారుల ప్రారంభోత్సవం, ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం. సో ఈ రోజు జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాత్రం సో తాజా రాజకీయ పరిణామాలపైన పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారా? సో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, మరి ముఖ్యంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా సో జన సైనికులు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహణకు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల మధ్య ఉంటే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగలమే జనసేన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అంటూ కూడా డిప్యూటీ సీఎం ప్రకటించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ప్రజల మధ్యనే ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోబోతుంది జనసేన పార్టీ.